ఈరోజు కనుమ పర్వదినం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ పర్వదినం సందర్భంగా ధర్మస్వరూపమైనటువంటి వృషభాలను పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. కాబట్టి కనుమ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వృషభాలను పూజించటం, వృషభాలకి ప్రదక్షిణలు చేయటం, వృషభాలకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే వ్యవసాయానికి జీవనాధారమైనటువంటి పశువులు వృషభాలను పూజించడంతో పాటుగా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను కూడా కనుమ పర్వదినం సందర్భంగా పూజించాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోమాతకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించడం ద్వారా గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గోమాతకి ఇలా పూజ చేయలేని వాళ్ళు మీ గృహంలోనే గోమాత విగ్రహము లేదా చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా గోమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా పంటలు రక్షించినందుకు కృతజ్ఞతగా పక్షులకు గింజలను కనుమ పర్వదినం సందర్భంగా ఆహారంగా అందించాలి. అంటే ఎవరైనా సరే ఇంటి ముందు భాగంలో కానీ లేదా దేవాలయ ప్రాంగణాల్లో కానీ స్తంభాలకు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. పక్షులు ఈ వడ్ల కుచ్చులు ఆహారంగా స్వీకరించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. లేదా స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరకో లేదా నదీ తీరానికో వెళ్ళి అక్కడ గింజలు పక్షులకు ఆహారంగా వేయాలి. పక్షులకు ఈరోజు గింజలు ఎంత ఎక్కువగా ఆహారంగా వేస్తే అంత త్వరగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కనుమ పర్వదినం సందర్భంగా వ్యవసాయదారులు ఆవు పాలతో పొంగలి తయారు చేసుకొని ఆ పొంగలి ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పొంగలిని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. ఈ పొరి చల్లటం ద్వారా సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పంటలు సకాలంలో పండుతాయి. కనుమ పర్వదినం సందర్భంగా వ్యవసాయదారులందరూ ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే కనుమ సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రామదేవతా స్వరూపమైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఆలయాలకు వెళ్ళటం, గ్రామదేవతల దగ్గర దీపాన్ని వెలిగించటం, గ్రామదేవతలకు పెరుగన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కనుమ పర్వదినం సందర్భంగా ఇంటి ముందు భాగంలో రథం ముగ్గు గీయటం ద్వారా సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయరాదు. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు. కాకి పితృపక్షి, అంటే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కనుమ పర్వదినం సందర్భంగా కాకులకు ఆహారం వేయాలి. ఈ విధి విధానం పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే మనస్సులో ఏదైనా అభీష్టం ఉంటే ఆ అభీష్టాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి గోమాత విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచి ఈ రోజు నుంచి 41 రోజుల పాటు గోమాత విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజించి 41 రోజులు పూర్తయిన తర్వాత మీ మనోభీష్టం రాసినటువంటి ఆ తెల్ల కాగితాన్ని ఎక్కడైనా దేవతా వృక్షం సమీపంలో, అంటే రావి చెట్టు దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ ఉంచిరండి. ఇలా చేయటం ద్వారా మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. కనుమ పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.